నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పింఛన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలు పట్టించుకోని సీఎస్, ఎవరి ఆధీనంలో ఎవరు ఉన్నారో తెలియని అయోమయం. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం, ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు. స్వర్ణకారులకు ప్రత్యేక భవనం కార్పొరేషన్, మంగళగిరిలో గోల్డ్ సెజ్ ఏర్పాటు చేస్తామన్న లోకేష్. పోలీసుల వీక్ ఆఫ్ పై చేతులెత్తేసిన వైకాపా ప్రభుత్వం, జగన్ను నమ్మి మోసపోయిన ఖాకీలు. ప్రకాశం పశ్చిమలో జే ట్యాక్స్తో పాటు కే ట్యాక్స్, కొండలు గుట్టలు మాయం చేసిన వైకాపా నేత. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అధికార యంత్రాంగమంతా ఎన్నికల సంఘం ఆధీనంలోకి వెళ్లిపోతుంది. సీఎస్ సహా ఎవరైనా ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అందుకు భిన్నంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. పింఛన్ల పంపిణీల వ్యవహారమే అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మారింది. ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశం అభిమతాలకు అనుగుణంగానే ఎన్నికల సంఘం పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశిస్తే సీఎస్ ఏకంగా ఇంటింటికి పింఛన్ల పంపిణీనే నిలిపేశారు. ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకుని సరిదిద్దాల్సిన ఈసీ చోద్యం చూస్తూ కూర్చుంది. ఏప్రిల్ మొదటి వారంలో పింఛన్ల పంపిణీ వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది వృద్ధులు చనిపోయారు. అధికార పార్టీ వృద్ధుల్ని మండుటెండల్లో మంచాలపై ఊరేగిస్తూ నానా హంగామా సృష్టించింది. అయినా ఈసీ ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. మే నెల దగ్గర పడుతున్నా పింఛన్ల వ్యవహారంలో దిద్దుబాటు చర్యలు లేవు. మే నెలలోనైనా ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయాల్సిందిగా ఈసీ ఇప్పటికీ ఎందుకు స్పష్టమైన ఆదేశాలివ్వట్లేదు? అంతకు ముందు నెల వరకు కొనసాగిన విధానాన్నే ఇప్పుడు కొనసాగించాలని ఎందుకు సీఎస్ కు చెప్పట్లేదు? ఇలాగే ఉంటే ఈసారి కూడా ఏప్రిల్ పరిస్థితులే పునరావృతం కావా అన్న ప్రశ్నలు అనేక మంది నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు సంబంధించిన లబ్ధిని వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లేదా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని మార్చి 30న ఆదేశాలిచ్చాం. అయితే వివిధ పథకాల పంపిణీ సక్రమంగా సాగేందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల, పంపిణీ ప్రక్రియ మారడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులందాయి. ఇప్పటికైనా లబ్ధిదారులకు ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా పంపిణీ ప్రక్రియ చేపట్టండి అని ఎన్నికల సంఘం ఈ నెల 26న సీఎస్ కు లేఖ రాసింది. ఏప్రిల్ మొదటి వారంలో పింఛన్ల పంపిణీలో నెలకొన్న గందరగోళం ఈసీ దృష్టిలో ఉంది. అలాంటప్పుడు ఖచ్చితంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయాలని ఈసీ నిర్దిష్టంగా ఎందుకు సీఎస్ కు ఆదేశాలివ్వలేదు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తమ ఆదేశాలను యథాతథంగా అమలు చేయకపోతే తీవ్ర చర్యలు తప్పవని ఎందుకు హెచ్చరించట్లేదు అని కొంతమంది అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక ప్రామాణిక నిర్వహణ పద్ధతిని ఖరారు చేసి తదనుగుణంగా పంపిణీ చేయాలని ఖచ్చితమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వలేకపోతుంది అని చాలా మంది అనుకుంటున్నారు. ఏదో సీఎస్ కు సలహా ఇచ్చినట్లు, సూచించినట్లు చెప్పడమేంటి? అంటే సీఎస్ ఆధీనంలో ఈసీ పనిచేయాలా అని మేధావులు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నాయి. ఇంటింటికి తిరుగుతూ రోడ్ షోలు నిర్వహిస్తూ అభ్యర్థులను, ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిచాక ఏం చేస్తారో వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బాపట్ల జిల్లా పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చిన్నగంజాం మండలం సోపిరాలలో ప్రచారం నిర్వహించారు. చీరాల మండలంలో తెదేపా అభ్యర్థి కొండయ్య ప్రచారం చేశారు. చీరాలలో భాజపా కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కొండయ్య పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో తెదేపా అభ్యర్థి అశోక్ రెడ్డి ప్రచారం చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అసెంబ్లీ తెదేపా అభ్యర్థి నజీర్ అహ్మద్ తో కలిసి పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారం నిర్వహించారు. అసలు వీళ్ళు తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి తెలుసుకుందామని శాంపిల్స్ పంపించాం. హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని పంపించినవి ఏంటంటే, ఒకటి ఓల్డ్ టైమర్, రెండోది ఛాంపియన్, మూడోది రాయల్ సింహ అంటారు, రాయల్ సింహ మందు పేరు, నాలుగోది గ్రీన్ చాయిస్, అదేది సెలబ్రిటీ. ఈ 5 పంపిస్తే
వచ్చిన కెమికల్స్ బెంజోక్వినోన్, వోల్కెనైన్, స్కోపరోన్, పైరోకలాల్ ఈ 4 కూడా మనిషికి హానికరమైనటువంటివి. ఈ కెమికల్స్ ఉన్నవా లేదా, మీరు క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారా లేదా, మీరు అమాయక ప్రజల రక్తం తాగుతున్నారా లేదా అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మంగళగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్యకు చేదు అనుభవం ఎదురైంది. లావణ్య ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. వైకాపా పాలనలో తమకు ఏమి లబ్ధి చేశారో చెప్పాలని ఓ వృద్ధురాలు ప్రశ్నించారు. మాకేం చేయలే, అందుకని మేము ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి వేస్తామమ్మా. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రచారం నిర్వహించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బొద్ద ప్రసాద్ తో పాటు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బొద్ద ప్రసాద్ సమక్షంలో పలువురు నేతలు జనసేనలో చేరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి ఉన్న బ్యాండేజ్ తొలగించి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం చట్టన్నవరంలో నందిగామ వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు ప్రచారం చేశారు. నందిగామ 17వ వార్డులో 60 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు బ్రహ్మసముద్రం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహించారు. అనంతపురం పార్లమెంట్ తెదేపా అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, వరవకొండ అభ్యర్థి పయ్యావుల కేశవ్ కూడేరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి పంచాయతీలో కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఇంటింటికి వెళ్లి ప్రజలకు సూపర్ 6 పథకాలను వివరించారు. హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాల్మీకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశం రసాభాసగా మారింది. వాల్మీకుల మధ్య విభేదాల కారణంగా ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని గొడవ పడుతుండగా వైకాపా నాయకులు సర్ది చెప్పారు. ఇటు హిందూపురం తన 2 భుజాల మీద వేసుకొని ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా నంద్యాలలో పలువురు వైకాపాను వీడి పార్లమెంట్ తెదేపా అభ్యర్థి బైరెడ్డి శబరి, అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. పాణ్యం తెదేపా అభ్యర్థి చేరిత కల్లూరు మండలం కె మార్కాపురంలో ప్రచారం నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ 18వ వార్డులో జోహరాపురంలో తిరిగి ఓట్లు అభ్యర్థించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకల చెరువులో నిర్వహించిన కూటమి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రాజంపేట పార్లమెంట్ భాజపా అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతిలో వైకాపా కూటమి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. 1వ వార్డు గిరిపురంలో ప్రచారం చేస్తూ ఎదురుపడ్డారు. కూటమి కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడికి దిగారు. కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలను గెలిపించాలని సింహాద్రిపురం మండలంలో మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత రోడ్ షో నిర్వహించారు. శ్రీకాకుళంలోని విశాఖ ఏ కాలనీలో కూటమి అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని పార్లమెంట్ తెదేపా అభ్యర్థి రామ్మోహన్ నాయుడు సతీమణి శ్రీశ్రావ్య ప్రచారం చేశారు. విజయనగరం జిల్లా రాజా మండలం బొద్దం, సారథి గ్రామాలకు చెందిన 50 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ ను గెలిపించాలని సమిశ్రీగూడెంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే శేషారావు ఓట్లు అభ్యర్థించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి వెంకట సతీష్ కుమార్ తాళ్లరేవు మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలోని స్వర్ణకారుల కోసం ప్రత్యేకంగా స్వర్ణకార భవన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి షెరాఫ్ బజార్లో స్వర్ణకారులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నికలలో స్వర్ణకారులు తనకు ఓట్లు వేశారనే నెపంతో పోలీసులు వారిని వేధించి షాపులపై దాడులు చేశారని లోకేష్ ఆరోపించారు. ఎక్కడో దొంగతనం జరిగితే ఇక్కడి వారిపై నెపం మోపారన్నారు. నీతి నిజాయితీతో వ్యాపారం చేసే స్వర్ణకారులపై ప్రభుత్వం జీఎస్టీ అధికారులతో వేధింపులకు పాల్పడడం దారుణమన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి వేధింపులకు అడ్డకట్ట వేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరిలో గోల్డ్ సెస్ ఏర్పాటు చేసి ల్యాబ్ డైమండ్, ఆధునిక ఆభరణాల తయారీపై శిక్షణ ఇచ్చి దక్షిణ భారతదేశంలో ఈ ప్రాంతాన్ని గోల్డ్ హబ్గా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో
స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. గత 5 సంవత్సరాలుగా స్వర్ణకారులు అనేక ఇబ్బంది పడ్డారు. హెరాస్మెంట్ విపరీతంగా పెరిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మీరు నాకు ఓటేశారని మిమ్మల్ని అనేక రకాల ఇబ్బంది పెట్టారు. షాపుల పైన రేట్లు చేపించారు. ఎక్కడో దొంగతనం జరిగితే మన పైన రుద్దారు. నిజంగా నేను బాధపడ్డా. న్యూస్ చదువుతుంటే ముఖేష్ అంబానీ గారి గురించి మీ అందరూ తెలుసు. ఆయన సూరత్కి వెళ్ళి మాట్లాడుతూ దేశానికి $100 బిలియన్ ఆభరణాలు మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నారు. ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అంత అవకాశం ఎకానమిక్ క్రియేట్ చేశారు. అప్పుడు నాకు అనిపించింది దాంట్లో 1, 2, 3 బిలియన్ మంది తీసుకొస్తే అయిపోయింది రా పని. అంతే కదా, 3% మంది చేసినా అయిపోయింది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ వృత్తి పైన ఆధారపడి ఉన్నాం. మన పిల్లలందరికీ అవగాహన ఉంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో తెలుగుదేశం అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు సతీమణి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి సూపర్ 6 పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ప్రజలను కోరారు. పోలీసులకు వారంలో ఒక్కరోజైనా సెలవు ఉండకపోతే ఎలా అంటూ మదన పడిపోయారు. వాళ్లకు కుటుంబంతో గడపాలని ఉంటుంది కదా, అందుకే మానవత్వంతో ఆలోచిస్తున్నామన్నారు. అందుకే పోలీసులకు వీక్ ఆఫ్ ఇస్తానంటూ గత ఎన్నికల ముందు జగన్ ఆశలు కల్పించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని సీఎం జగన్ అమల్లోకి తెచ్చినట్టే తెచ్చి అటకెక్కించేశారు. ఆపై అదిగో ఇదిగో అంటూ 5 ఏళ్లు గడిపేశారు. ఈ 5 ఏళ్లలో ఆయన చెప్పిన మాటలు వింటే గజనీకి కూడా దిమ్మ తిరుగుతుంది అనడంలో సందేహమే లేదు. అధికారమే పరమావధిగా ఎడాపెడా హామీలు గుప్పించిన జగన్ వాటిని నెరవేరుస్తానంటూ గత ఎన్నికల ముందు మేనిఫెస్టో తెచ్చారు. అధికారంలోకొచ్చాక మాత్రం అన్ని వర్గాల వారికి నమ్మక ద్రోహం చేశారు. జగన్ ను నమ్మి మోసపోయిన వారిలో పోలీసులు ఉన్నారు. వారాంతపు సెలవుపై పాదయాత్ర సమయంలో జగన్ చెప్పిన మాటను వారంతా విశ్వసించారు. అయితే వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్లు నటించిన వైకాపా ప్రభుత్వం వారానికి 1 రోజు సెలవు కల్పించేలా 2019 జూన్ 19 నుంచి వీక్లీ ఆఫ్ ను అమల్లోకి తెచ్చింది. తమకిచ్చిన హామీ నెరవేర్చారంటూ పోలీసులు జగన్ కు సన్మానాలు, సత్కారాలు చేశారు. అప్పటికీ జగన్ మోసాన్ని తెలుసుకోలేకపోయారు. పోలీసులందరి కష్టం కూడా నా కళ్ళతో నేను చూశాను. హోంగార్డుల దగ్గర నుంచి డీజీపీ వరకు కూడా వీరు పడతా ఉన్న కష్టం అంతా ఇంత కష్టం కాదన్న సంగతి కూడా నాకు బాగా తెలుసు. అందుకే దేశంలో ఎక్కడా జరగని విధంగా మొట్టమొదటి రాష్ట్రం మనదే అనిపించే విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించిన రాష్ట్రం మనదే అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విన్నారుగా, పోలీసులకు వారాంతపు సెలవుపై 2019 అక్టోబర్ 21న సీఎం జగన్ మాటలివి. దేశంలోనే తొలిసారి తామే అమలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మొదట్లో 4-5 నెలలు ఈ విధానం సక్రమంగానే అమలైంది. 2020 మార్చిలో కోవిడ్ పరిస్థితులు, లాక్డౌన్ కారణంగా వీక్లీ ఆఫ్ల విధానం 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. వీక్లీ ఆఫ్ దృష్ట్యా అదనంగా కావలసిన సిబ్బందిని కూడా దృష్టిలో ఉంచుకుని పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్లో నోటిఫై చేస్తూ జనవరి నుంచి భర్తీకి షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా డీజీపీ గారిని కోరడం కూడా జరిగింది. 2020 అక్టోబర్ 21న సీఎం జగన్ మాట ఉద్యోగాల భర్తీపైకి వెళ్లింది. పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత వీక్లీ ఆఫ్ విధానాన్ని అమలు చేస్తామంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే పోలీసులకు వారాంతపు సెలవు విధానం అమలు కావాలంటే ఖాళీగా ఉన్న 12,384 పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంటుందని రవిశంకర్ ఐఎన్ఆర్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. కానీ జగన్ పాలనలో 411 ఎస్ఐ ఉద్యోగాలు మినహా ఒక్క పోలీసు కానిస్టేబుల్ పోస్టు భర్తీ కాలేదు. కోవిడ్ వల్ల గత కొంతకాలంగా అమలు చేయలేకపోయినప్పటికీ కూడా మళ్ళీ కోవిడ్ తగ్గుముఖం పడతా ఉన్న ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మళ్ళీ ఈ వీక్లీ ఆఫ్ పోలీసులకు ఇచ్చే కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2021 అక్టోబర్ 21న సీఎం జగన్ పోలీసుల వారాంతపు సెలవుపై మళ్లీ పాతపాటే పాడారు. కరోనాను బూచిగా చూపారు. మళ్లీ ఈ రోజు నుంచి అమలు చేస్తున్నామంటూ ఆ రోజు చెప్పారు.
కానీ ఆయన మాట ఒట్టి బోటకమేనని తేలిపోయింది. ఎందుకంటే మరో ఏడాది గడిచిపోయింది కానీ పోలీసులకు వీక్లీ ఆఫ్ విధానం అమల్లోకి రాలేదు. పోలీసులకు ఖచ్చితంగా వీక్లీ ఆఫ్ ఇవ్వాలి అని నా మనసులో ఉన్నమాట. డీజీపీ గారిని అడగడం కూడా జరిగింది. అన్న అది ఇంప్లిమెంట్ అవుతా ఉందా అన్న అని చెప్పి కూడా అడగడం జరిగింది. సిబ్బంది ఇంకా కొరతగానే ఉంది కాబట్టి ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నాము పూర్తిగా అనుకున్న స్థాయిలో అని చెప్పి తాను చెప్పడం జరిగింది. ఆ మాట తాను అన్నాడని చెప్పి వెంటనే 6,511 ఉద్యోగాలను మళ్ళీ పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వెంటనే వేయడం జరిగింది. 2022 అక్టోబర్ 21 నాటికి కొత్త డీజీపీ, కొత్త హోంమంత్రి వచ్చారు. కానీ వీక్లీ ఆఫ్ విధానం మాత్రం పట్టాలెక్కలేదు. అలాగని పోలీసు ఉద్యోగాలేవైనా భర్తీ చేశారా అంటే అదీ లేదు. పోలీసులు ఖాళీలు భర్తీ కాక సిబ్బందిపై అదనపు పనిభారం పడింది. ఒత్తిడి రెండింతలు పెరిగింది. పోలీసుల మీద ఈ ఒత్తిడి తగ్గించేందుకు 6,100 పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులు, 4,450 ఎస్ఐల పోలీసుల నియామకాలు, వీటినన్నిటినీ కూడా క్రియేట్ చేసేందుకు అడుగులు వేగంగా కూడా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో పడ్డాయి. కోర్టుల దాకా వెళ్లి కాస్త జాప్యం జరుగుతా ఉన్న నేపథ్యంలో త్వరితగతిన ఈ విషయాలన్నీ కోర్టుల్లో ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయమని చెప్పి కూడా డీజీపీ గారిని ఈ సందర్భంగా మీ తరపున విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. విన్నారుగా, గతేడాది పోలీసు అమరవీరుల సంస్మరణ వేళ జగన్ పోలీసులకు వారాంతపు సెలవులపైన, ఖాళీల భర్తీపైన చెప్పిన మాటలివి. ఇవేవీ సాకారం కాలేదు. కేవలం అమరవీరుల సంస్మరణ రోజున మాట్లాడడం తప్పించి కనీసం సమీక్ష కూడా సీఎం చేయలేదు. ఐదేళ్ల పదవీ కాలంలో ప్రతిపక్ష నేతలు తనకు ఇష్టం లేని వారిపై అదే పనిగా పోలీసుల్ని జగన్ ప్రయోగించారు. ప్రతిపక్ష పార్టీల శ్రేణులు, ప్రతిపక్ష నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకుల్ని, టీచర్లను గృహ నిర్బంధాలు చేయించారు. నిత్యం పోలీసుల్ని రోడ్డెక్కించారు. పోలీసుల్ని పార్టీ ప్రయోజనాల కోసమూ గట్టిగా వాడుకున్న జగన్ వారికి వారాంతపు సెలవుపై ఇచ్చిన హామీని మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ ప్రస్తుతానికి ఆమోదం పొందినా చివరి వరకు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. ఈ వ్యవహారంపై కృష్ణా జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డీకే బాలాజీ పూర్తి నివేదిక ఇవ్వాలని గుడివాడ ఆర్డీఓ పద్మావతిని కోరారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా తలెత్తిన పరిణామాలపై ఆమె కలెక్టర్కు నివేదికను సమర్పించారు. ఆధారాలు సమర్పించాలని తెదేపా సభ్యులకు నోటీసులు జారీ చేసిన ఆర్ఓ మరోవైపు వైకాపా అభ్యర్థి కొడాలి నానికి నోటీసులు ఇచ్చారు. దీంతో అద్దె భవనం వ్యవహారాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నోటీసులకు నాని వివరణ ఇచ్చినట్టు సమాచారం. తెదేపా నేతలు ఎత్తిచూపిన లోపాల్లో ప్రధానమైన పాత మున్సిపల్ కార్యాలయాన్ని తాను లీజుకు తీసుకుని అద్దె చెల్లించినట్టు పత్రాలు సృష్టించారని తెలిసింది. మున్సిపల్ కమిషనర్ నుంచి ఈ మేరకు పత్రాలను తీసుకున్నట్టు సమాచారం. తాను బకాయి లేకపోవడం వల్లే అఫిడవిట్లో దాన్ని పొందుపరచలేదని వివరణ ఇచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్న ఆ వివరాలను ఖచ్చితంగా అఫిడవిట్లో నమోదు చేయాలని తెదేపా నేతలు చెబుతున్నారు. అంతే తప్ప నో అని పెట్టడమేంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెదేపా నేతలు గుడివాడ ఆర్వో కార్యాలయానికి వెళ్లి తమ అభ్యంతరాలను ఆధారాలతో ఆర్వోకు సమర్పించారు. దీని ఆధారంగా నానిని అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అధికారుల స్పందనను బట్టి తాము న్యాయ పోరాటం చేస్తామని తెదేపా నేతలు తెలిపారు. ప్రజలను ఓట్లడిగే అర్హత వైకాపాకు లేదని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు కూటమి అభ్యర్థి ఆది నారాయణ రెడ్డి అన్నారు. వివేకాను హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని అటు సునీత, ఇటు షర్మిల మొత్తుకుంటున్నారని ఆయన చెప్పారు. అయినా రాజశేఖర్ రెడ్డి తమ్ముళ్లు సుధీకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి అవినాష్కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్ప రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడవన్నారు. సుధీకర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు చిన్న తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి కూడా ప్రచారానికి వస్తున్నారు. సిగ్గు లేదని అడుగుతాడా? ధర్మం లేదని అడుగుతాడా? తెలియదా మీకు? అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి ఆధ్వర్యంలో, భారతి గారి ఆధ్వర్యంలో వివేకానంద రెడ్డి హత్య జరిగినది మీకు తెలుసా లేదా? సిబిఐ చెప్పలేదా? ఎవరి చేతిలో ఎక్కడి నుంచి ఫోన్లు పోయినాయి, ఏ టైంలో అటెండ్ అయినారు, ముద్దాయిలు
అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారా లేదా, ఇంకా వాళ్ళు తెల్లవారుజామునే ఫోన్ కాల్ చేసి వాళ్ళకు ఆ జంటకు అపూర్వ జంటకు జగన్ భారతికి చెప్పలేదా? ఇది మీకు తెలియదా? సుధీకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రాజశేఖర రెడ్డి తమ్ముళ్లకు నిజంగా రాజకీయాలు చేయడం కాదు కావాల్సింది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఒంగోలు కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ అన్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఒంగోలు నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలు జగన్ తీరుతో వదిలి వెళ్లిపోయాయని దామచర్ల జనార్దన్ అన్నారు. రాష్ట్రానికి జగన్ పీడపోవాలి అంటే అందరూ తమ ఓటుతో సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసారి జరిగే ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసు. ఈ రోజు 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని. మనకు ఎన్నికల ముందు నవరత్నాలు అని చెప్పాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత విశ్వరూపం చూపించాడు. ప్యాలెస్ కి అంకితం అయిపోయి ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయి అనేది చూసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా ఈ రోజు వ్యాపారాలతో ఈ రోజు రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించడం మనందరం కూడా మనం చూసాం. రాయల్టీగా సీఎం సీట్ లో కూర్చొని మద్యం వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా మన దేశంలో ఉన్నారు అంటే ఈ సైకో జగన్ రెడ్డి అని కూడా మనం చెప్పుకోవాలి. 40,000 మంది పసుపు కుంకాలు తీసేసిన వ్యక్తి కూడా ఈ సైకో జగన్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, అధికారంలో ఉన్నాయి, ప్రతిపక్షాల్లో ఉన్నాయి, కానీ ఈ రోజు పరిస్థితులు ఏంటి మనం ఒక్కసారి గమనిస్తే చాలా బాధ కలిగిస్తాయి. చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. ఇవాళ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా చేసిన విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టిన ప్రజా వేదిక కూల్చడం నుంచి ఇవాళ ఆయన ఒక బ్యాండేజ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఆయన నాకు అర్థం కాని విషయం ఏంటంటే గులకరాయ్ అలా ఎలా రీబౌండ్ అవుతుందో అంటే న్యూటన్ థియరీ కూడా అర్థం కాని ఒక థియరీ అనుకుంటా. ఇది రాష్ట్రానికి చాలా కీలకం, మీ భవితకి చాలా కీలకం, ఇక్కడ వచ్చినటువంటి యువతకి చాలా కీలకం. అసెంబ్లీ సాక్షిగా ప్రెస్ మీట్లలో బహిరంగ సభల్లో మహిళల్ని కించపరిచేటువంటి నికృష్టుల్ని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా చేయాల్సినటువంటి ఒక మినిమం బాధ్యత మనందరి మీద ఉంది. 175 నియోజకవర్గాల్లో ఒక్కరికి కూడా డిపాజిట్లు కూడా రావద్దు. అలానే 25 పార్లమెంట్లలో కూడా ఎక్కడ డిపాజిట్లు కూడా రాకూడదు. ప్రతి ఒక్కళ్ళకి గెలుపుని బంగారు పళ్ళెల్లో పెట్టి మనమే అందించాలి. తద్వారా నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట జీవితాంతం గుర్తుండిపోవాలి జగన్మోహన్ రెడ్డికి. గుంటూరు జిల్లాలో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన ఓ మహిళను కిడ్నాప్ చేసిన ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెదేపా సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి తెలిపారు. ఈ ఘటనలో మంత్రి విడుదల రజనీ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. రజనీ అనే ఎస్సీ మహిళ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని చూశారని, తన పేరుపై మరొకరు నామినేషన్ వేయకూడదన్న ఉద్దేశంతో ఆమె ఈ పని చేయించారని మండిపడ్డారు. రాజ్యాంగ హక్కుల్ని కాలరాసే విధంగా వైకాపా నేతలు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కిడ్నాప్ వ్యవహారంపై హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు వెల్లడించారు. మంత్రి విడుదల రజనీ తన నామినేషన్ అఫిడవిట్లో తప్పుడు వివరాలు సమర్పించారని, దీనిపై కూడా ఈసీ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. రజనీ అని చెప్పనని ఒక ఎస్సీ మహిళ నామినేషన్ ఇవ్వడానికి వెళ్తే కిడ్నాప్ చేశారు గుంటూరులో. ఏదైతే విడుదల రజనీ గారు మినిస్టర్ గారు ఉన్నారో వారు అక్రమంగా ఏదైతే మరి దౌర్జన్యంగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అందరికి కూడా ఓటు వేసే హక్కు ఉంది, అలాగే నామినేషన్ వేసే హక్కు ఉంది, పోటీ చేసే హక్కు ఉంది. ఇలా కిడ్నాపులు చేయడం మంచి పద్ధతి కాదు కదా. కిడ్నాపులు చేయించడం, కిడ్నాపులు చేయడం, అందుకని చెప్పి ఎలక్షన్ కమిషన్ గారిని కలిసామండి. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం కోగటం గ్రామానికి చెందిన తెలుగుదేశం మద్దతుదారుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో అతని భార్యకు గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం కారులో వచ్చిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎల్లారెడ్డిపై కారం చల్లి దాడి చేశారు. అడ్డు వచ్చిన అతని భార్యను గాయపరిచారు. గాయపడిన వారిని కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులను కమలాపురం తెలుగుదేశం బాధ్యుడు పుత్తా నరసింహారెడ్డి పరామర్శించారు. వైకాపా నాయకులే దాడికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైకాపా నేతల భూ కబ్జాలు, అరాచకాలు, అక్రమాలపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి తెలిపారు. అధికార పార్టీ నాయకుల అన్యాయాలకు నిరసనగా ఆమె గుంటూరు స్వర్ణభారతి నగర్లోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వైకాపా నాయకులు స్థానికంగా ఉండే నిరుపేద ప్రజల ఇళ్లు, స్థలాలను బలవంతంగా కబ్జా చేసి ఫోర్జరీ పత్రాలతో ఆక్రమించుకుంటున్నారని శ్రీలక్ష్మి ఆరోపించారు.
యువతను గంజాయికి బానిసలుగా చేసి తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. పోలీసులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం న్యాయం జరిగిద్దని. ఎంతకీ న్యాయం జరగకపోగా ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఈ విషయం మీద న్యాయం జరగలేదు, ఎవరు పట్టించుకోలేదు కాబట్టి నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నానండి. నేను ఆ దీక్ష చేసి న్యాయం జరిగేంత వరకు నేను ఈ దీక్షలో ఇలాగే కొనసాగుతానని చెప్తున్నానండి. గంజాయి తగ్గిపోవాలి, దొంగ వ్యాపారాలు, ఈ ఫోర్జరీ సంతకాలు ఇవన్నీ చేసిన వాళ్ళని బయటపెట్టి ఎవరైతే వాళ్ళు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. సోదరి లక్ష్మి తను యువత పాడైపోకూడదు, యువత గంజాయి మత్తులో ఈ రాష్ట్రం ఉండకూడదని తను చాలా సాహసం చేసింది. ఢిల్లీ నడివీధులలో నా ఆంధ్ర రాష్ట్రం ఇట్టయిపోతుంది, నా ఆంధ్ర యువత ఇట్టయిపోతుందని తన బాధతో బొటనవేలు ఇచ్చిన ఇంతవరకు ఈ వైఎస్ఆర్ పార్టీ గూండాలకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఒక ఆడపిల్లని వచ్చి ఏంటమ్మా ఎందుకు నువ్వు చేస్తున్నావని కానీ నీ ఏళ్ళు ఎందుకు కట్ చేసుకున్నావని కానీ ఒక్క పాలకుడు వచ్చి పలకరించలేదండి. ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకేమైనా ఉందా అని నేను అడుగుతున్నాను.